ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 103 పరుగుల తేడాతో సిఎస్కే నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ బాదిన సంజు శాంసన్ తో పాటు బౌలర్ ముఖేష్ చౌదరి డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నాయి. తన తల్లి మరణించిన 2 రోజులకే బరిలోకి దిగడంపై ముఖేష్ ను క్రీడా ప్రేమికులు మెచ్చుకుంటున్నారు. ఈ మంగళవారం ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సమయంలో ముఖేష్ హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ వార్త అందగానే ముఖేష్ మ్యాచ్ అనంతరం హుటాహుటిన తన స్వగ్రామం రాజస్థాన్ లోని బిల్వారాకు వెళ్లాడు. అక్కడ తల్లి అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకుని అదే రోజు ముంబైతో మ్యాచ్ కు ముందు చెన్నై జట్టుతో కలిశాడు. తల్లి మరణించిన బాధల్లోనూ జట్టు అవసరాల కోసం వెంటనే బరిలోకి దిగడం అందర్నీ కలిచివేసింది. ముఖేష్ కు ముంబైతో మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కింది. దుఃఖంలో ఉన్న ముఖేష్ చౌదరి ఆ ప్రభావాన్ని తన ఆటపై పడనివ్వలేదు. తొలుత బ్యాటింగ్ లో 7 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్ లో సత్తా చాటాడు. తన తొలి ఓవర్ 5వ బంతికే ప్రమాదకరమైన క్వింటన్ డికాక్ వికెట్ పడగొట్టాడు. ఈ వికెట్ తీసేటప్పుడు ముఖేష్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో అతడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు. నిశ్శబ్దంగా మైదానంలోనే నిలబడ్డాడు. ఆకాశం వైపుకు వేలు చూపిస్తూ అమ్మా ఇది నీ కోసమే అన్నట్లుగా ఈ వికెట్ ను తన తల్లికి అంకితమిచ్చాడు. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ విజయం ముఖేష్ కు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. అటు సిఎస్కే ప్లేయర్లు కూడా ముఖేష్ తల్లికి నివాళిగా ఈ మ్యాచ్ లో నల్ల ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.